ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. మరి ఈ పేరు వింటే ఖచ్చితంగా మనకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ గుర్తుకొస్తుంది. సో మరి ఇది ఏదో సినిమా కాదు, మన త్రివిక్రమ్ గారు అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించినటువంటి ఈ టైటిల్ని ఫిక్స్ చేశారు. సో మరి మనకు తెలుసు వెంకటేష్ గారు ఫ్యామిలీ ఒక హీరోగా ఫ్యామిలీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసి ఒక మంచి గొప్ప హీరోగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఇలా ఇప్పటి వరకు ఏ ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు. జనాల్లో కూడా చిన్న ఏదైనా మనకు వ్యతిరేకత ఉందా అంటే అది కూడా లేదు. సినిమాలు అద్భుతంగా చేస్తూ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఖచ్చితంగా ఇంకా 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 కూడా మనకు తెలుసు కొంతమంది ఫ్యామిలీ హీరోలుగా మనకు ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ సినిమాలు కూడా చేసి ఫ్యామిలీ అందరినీ కూడా అలరించి ఆ తర్వాత సోలోగా సినిమాలు చేస్తూ ఇంకా సోలోగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ వెంకటేష్ గారు ఆ విధంగా కాదు. తను ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా అందులో మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనము ఇప్పుడనే కాదు గతం నుంచి కూడా చూసుకున్న ఏ సినిమాలో అయినా కూడా రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి సినిమా అయినా ఉంటుంది, లేకపోతే ఒకటే కుటుంబంలో ప్రేమానురాగాలు అంటే ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏ సినిమా చేసినా ఏ స్టోరీ చేసినా అందులో మాత్రం ఫ్యామిలీ గురించి డెఫినెట్లీ ఉంటుంది. సో అలాంటి ఒక మంచి థీమ్తో వెంకటేష్ గారు ఇంకా ఇంకా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అదే థీమ్తో ఇంకా కూడా ఆయన సినిమాలు చేస్తూ ఫ్యామిలీ అందరినీ కూడా అంటే ఒకే వర్గాన్ని అలరించాలి, ఓన్లీ యూత్ని అలరించాలి అని కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అలరించే విధంగా ఆయన సినిమాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు ఆయన ఏ సినిమాకి మాటలు రాసినా కూడా ఒక మంత్రాల్లాగా మనకి అందరినీ కూడా మైమరిపించే విధంగా చేస్తూ ఉంటాయి. అంటే ఇంకా మనకు కంప్లీట్గా అవి నోటెడ్ అవ్వాల్సిందే, అది ఏదైనా కావచ్చు. సో ఆ విధంగా రాసేటటువంటి ఆయన సో మరి ఆయన కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ మరి ఎంత అద్భుతంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క టైటిల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 స్వీట్గా AK47 అని చెప్పేసి షార్ట్గా చెప్తూ ఉన్నారు. సో మరి ఆదర్శ కుటుంబం అంటే ఆదర్శ అంటే ఏ, కుటుంబం అంటే K, హౌస్ నెంబర్ 47 AK47 అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి ఒక టైటిల్ని బట్టి అండ్ ఆయన లుక్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వెంకీ మామ అని చెప్పేసి అందరూ కూడా చాలా చాలా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. సో మరి ఇక్కడ ఆయన లుక్స్ కావచ్చు, ఆ లుక్స్కి అదేవిధంగా టైటిల్కి చాలా అద్భుతంగా మ్యాచ్ అయ్యింది. సో మరి మనకు తెలుసు సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని వెంకటేష్ గారు సాధించారు. దాదాపుగా 300 కోట్లకు పైగా సినిమా కొలగొట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని మన వెంకటేష్ గారు ఆయన ఖాతాలో వేసుకున్నారు. సో ఇప్పుడు అంతకు మించి రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి ఒక ఆదర్శ కుటుంబంతో రాబోతున్నారు. మరి చూడాలి ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. అంటే అప్డేట్స్ కోసం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు.